రీప్లేస్మెంట్ సర్జరీ ఇప్పుడు అంత ట్రెండింగ్లో ఉంది. నీ రీప్లేస్మెంట్స్ అంటారు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటారు. ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అసలు చేయొచ్చా, ఎప్పుడు చేయాలి? ఇప్పుడు నీ జాయింట్ అనేది మన నార్మల్ బాడీలో నీ జాయింట్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఏంటంటే ఇది తొడలో ఉండే బోన్ అనమాట, ఇది కాళ్ళల్లో ఉండే బోన్. రెండు బోన్స్ మధ్యలో ఈ గుజ్జు పదార్థం అనేది ఉంటుంది. సో ఈ గుజ్జు అనేది ఏంటంటే ఒక ఏజ్తో పాటు ఏమవుతుందంటే ఈ గుజ్జు మెల్లగా అరగటం స్టార్ట్ అవుతుంది. అరగటం స్టార్ట్ అయ్యి ఈ బోన్ లైనింగ్ అంతా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ బోన్ ఎండ్స్ ఒకదానికొకటి రబ్ అయ్యి నొప్పి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి నీ రీప్లేస్మెంట్ చేయాలా, ఎప్పుడు చేయాలి? నీ రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే దీన్ని ఎంత అరిగిందనే దాన్ని బట్టి నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలా లేదా అన్నది ఉంటుంది. ఇప్పుడు చాలామంది నొప్పి భరించలేకపోతున్నారు సార్, నేను నీ రీప్లేస్మెంట్ కావాలి, మోకాళ్ళ మార్పిడి అని మా దగ్గరికి వస్తారనమాట. అలా మోకాళ్ళ మార్పిడి వచ్చిన వాళ్ళందరికీ మేము నీ రీప్లేస్మెంట్ అట్లా అడ్వైస్ చేయమన్నమాట. ఫస్ట్ ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్, ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో ఏం తెలుస్తుంది అంటే మనకి ఆ గుజ్జు ఎంత ఉంది, ఆ స్పేస్ని బట్టి స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో మోకాళ్ళ మార్పిడి ఇదేమి మేము అడ్వైస్ చేయము. దాన్ని ఏంటంటే ఈ మోకాళ్ళ మార్పిడి అనేది గ్రేడ్ 4 అనమాట, అంటే స్టేజ్ 4. అంటే కంప్లీట్గా ఈ గుజ్జంతా అరిగిపోయి బోన్ అంతా డ్యామేజ్ అయిన వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కీలు అరిగిందనుకోండి, ఆ నొప్పి తట్టుకోవడానికి బరువు అంతా వేరే కీలు మీద వేస్తారు. సో దానివల్ల అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో కీలు అనేది డ్యామేజ్ అయ్యే కొద్దీ కాళ్ళన్నీ వంకర్లాగా అయిపోతాయి అనమాట. సో అలా సివియర్ స్టేజ్లో వెళ్ళే బదులు ఫస్ట్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎక్స్రే, బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రే తీస్తే ఆ స్టేజ్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ అంటే చాలామంది ఏంటి కీలంతా తీసేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని భయం ఉందన్నమాట. జాయింట్ రీప్లేస్లో కీలంతా తీయరమ్మా. జాయింట్ రీప్లేస్మెంట్లో ఏమవుతుందంటే ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ చిన్న లేయర్ ఉందో ఆ బోన్ లేయర్ వరకు కట్ చేసి ఏదైతే గుజ్జు అరిగిందో దాని బదులు కొత్త గుజ్జే వేస్తామన్నమాట. సో ఇంతకుముందు ఏంటంటే ఇంప్లాంట్స్ అంత అడ్వాన్స్ అవ్వలేదు, పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఇచ్చి అంటే కట్టింగ్ ఎక్కువ చేసి అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మినిమల్లీ ఇన్వేజివ్ అయిపోయినాయి, ఇంప్లాంట్ క్వాలిటీ పెరిగింది. సో ఇంతకుముందు 15 years అలా వస్తుంది లైఫ్, లేదంటే యంగ్ పేషెంట్స్ అయితే యాక్టివిటీని బట్టి అట్లా ఉండేది. ఇప్పుడైతే ఏంటంటే వచ్చే ఇంప్లాంట్స్ 30 years 40 years వస్తున్నాయి, లైఫ్ లాంగ్ వస్తున్నాయి. సో జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు రొటీన్గా అయ్యే సర్జరీస్ చాలా సేఫ్, రీహాబిలిటేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరు నొప్పితో భరించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే జాయింట్ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేయాలన్నది ఇంపార్టెంట్ అనమాట. జాయింట్ రీప్లేస్మెంట్ అనేది సేఫ్ విషయం, చేసుకోవచ్చు అందరూ.